కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గులాబీ పార్టీ శ్రేణులు మహాపాదయాత్రకు పూనుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నది నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుగంటి చందర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధుకర్, నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని గోదావరి నది వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రలు కొనసాగించారు. 6 రోజుల పాటు కొనసాగి పాదయాత్ర చివరి రోజు ఎరవెల్లి చేరుకొని మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని జలసిరులతో సస్యశ్యామలం చేశారని కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. నీళ్లు నిధులు నియామకాల మీద సాగినటువంటి పోరాటం, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో నీళ్లు నిధులు నియామకాలను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ప్రగతిలో ముందుకు పోతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని తప్పుడు మాటలు, దొంగ మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని ఇలా ఎండబెట్టిండ్రు. ఆనాడు ఎన్నికల సమయంలో కాళేశ్వరం మీద ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇలా 100 అబద్ధాలు ఆడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడానికి అవకాశం ఉన్నా కూడా సముద్రంలో నీళ్లకు వదులుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతం